హలో గైస్, ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న మూవీ సిస్టమ్. సోనాక్షి సిన్హా, జ్యోతిక లియోల్స్లో వచ్చిన ఈ కోర్ట్ రూమ్ ఇన్వెస్టిగేటివ్ డ్రామా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక స్టోరీ విషయానికి వస్తే, నేహా రాజవంశీ ఒక యంగ్ లాయర్, రిచ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, లాయర్ ఫ్యామిలీ, రెప్యుటేషన్ ఆల్రెడీ ఉంటుంది. కానీ తనని తాను ప్రూవ్ చేసుకోవాలి అంటే వరుసగా 10 కేసులు గెలవాల్సిన ఛాలెంజ్ వస్తుంది. అక్కడే ఎంటర్ అవుతుంది సారిక, కోర్టులో స్టెనోగ్రాఫర్గా పనిచేసే వెరీ సైలెంట్ బట్ మిస్టీరియస్ క్యారెక్టర్. బయటికి సాధారణంగా కనిపించిన సిస్టమ్ గురించి, లూప్ హోల్స్ గురించి, మనుషుల అసలు రంగుల గురించి ఆమెకి తెలిసింది చాలా ఎక్కువ. ఇద్దరూ కలిసి కేసెస్ హ్యాండిల్ చేయడం మొదలు పెడతారు. స్టార్టింగ్లో సింపుల్ కేసెస్ లాగానే అనిపిస్తుంది, కానీ ఒక్కో కేసులోకి వెళ్తుంటే సొసైటీలో మనీ, పవర్, ఇన్ఫ్లుయెన్స్ ఎలా జస్టిస్ని కంట్రోల్ చేస్తాయో మూవీ చాలా రాగా చూపిస్తుంది. ఎస్పెషలీ కోర్ట్ సిస్టంలో ఉన్న లూప్ హోల్స్ని లాయర్స్ ఎలా మ్యానిపులేట్ చేస్తారు, రిచ్ పీపుల్ ఎలా బయటపడతారు, ట్రూత్ కన్నా ప్రూఫ్కి ఎందుకు వాల్యూ ఎక్కువ ఉంటుంది, ఇవన్నీ చాలా ఎంగేజింగ్గా ప్రజెంట్ చేశారు. మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ ఏంటంటే అన్నెసెసరీ ఎలివేషన్స్ ఉండవు. ఓవర్ డ్రమాటిక్ కోర్ట్ రూమ్ షౌటింగ్ సీన్స్ కూడా తక్కువే. ఎవ్రీథింగ్ ఫీల్స్ సటిల్ అండ్ రియలిస్టిక్. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్ చేస్తూనే కేసెస్ని కనెక్ట్ చేసిన విధానం జెన్యున్లీ ఇంప్రెసివ్. ఒక్క సీన్ కూడా వేస్ట్ అనిపించదు. కానీ అసలు మూవీ స్టార్ట్ అయ్యేది ఒక మేజర్ కేస్ స్టోరీలోకి వచ్చిన తర్వాతే. అక్కడి నుంచి సస్పెన్స్ బిల్డ్ అవుతుంది. ఆడియన్స్కి స్లోలీ డౌట్ వస్తుంది, ఇక్కడ ఏదో బిగ్గర్ గేమ్ జరుగుతుంది అని. అవును, కొంతవరకు ప్రెడిక్టబుల్ అనిపించే మూమెంట్స్ ఉంటాయి, కానీ ఎందుకు ఇలా జరిగింది అనే మిస్టరీని మాత్రం చివరి వరకు హోల్డ్ చేస్తారు. అదే మూవీని ఎంగేజింగ్గా ఉంచింది. పర్ఫార్మెన్స్ వైజ్ సోనాక్షి సిన్హా చాలా కంట్రోల్డ్ యాక్టింగ్ చేసింది, కానీ ఆనెస్ట్లీ జ్యోతిక స్టీల్స్ ద షో. ఆమె ఎక్స్ప్రెషన్స్, సైలెన్స్, డైలాగ్ డెలివరీ చాలా న్యాచురల్గా వర్క్ అయ్యాయి. ఇంకో మంచి విషయం ఏంటంటే, ఫీమేల్ లాయర్స్ ఫేస్ చేసే ప్రెషర్, జడ్జ్మెంట్, మెంటల్ స్ట్రెస్ని కూడా రియలిస్టిక్గా చూపించారు. మూవీ పూర్తయ్యాక ఇది జస్ట్ కోర్ట్ రూమ్ డ్రామా కాదు, సిస్టమ్ మీద కమెంటరీ అన్న ఫీలింగ్ వస్తుంది. అయితే ఎండింగ్ దగ్గర కొంచెం రొటీన్ రివెంజ్ డ్రామా వైబ్ వస్తుంది. అక్కడ వరకు రియలిస్టిక్ టోన్ మెయింటైన్ చేసిన సినిమా చివరిలో కొంచెం సినిమాటిక్ అవుతుంది, బట్ స్టిల్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మాత్రం స్పాయిల్ అవ్వదు. సో కోర్ట్ రూమ్ డ్రామాస్, ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్, స్లో బర్న్ మిస్టరీ ఫిల్మ్స్ ఇష్టం అయితే ఈ మూవీ డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ముఖ్యంగా తెలుగు డబ్బింగ్ కూడా డీసెంట్గా ఉంది కాబట్టి ఈజీ వాచ్ అయిపోతుంది. మినిమం ఎక్స్పెక్టేషన్స్తో వెళ్తే ఈ సిస్టమ్ మీకు సర్ప్రైజింగ్లీ మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు. ప్యారలల్ స్టోరీస్ సైనింగ్ ఆఫ్.